మనమైతే ఇప్పుడు ఎగ్ దోశ చేసుకుందామండి. ఇంకా ముందుగా అయితే చిన్నగా సన్నగా మిరపకాయలు కట్ చేసి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, చిటికెడు పసుపు, పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ గరం మసాలా వేసి ఇంకా అందులోకి సరిపడా పాలు వేసి ముందే కలుపుకోవాలండి. ఎగ్ కొట్టిన తర్వాత అయితే ఇంకా ఉండలుగా అవుతుందండి మిరము. అందుకోసం ఫస్ట్ అయితే పాలల్లో కలుపుకోవాలండి. ఇంకా కలుపుకొని అయితే ఇందులో ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా కొట్టి పోసుకొని దాన్ని అయితే చక్కగా ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా పెనం వేడెక్కిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డతో రుద్ది ఇంకా దోశ అయితే వేసుకోవాలండి. దోశ వేసిన తర్వాత దానిపైన మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దానిపైన సమంగా పరిచి ఇంకా ఆయిల్ వేయాలండి. ఇంకా చక్కగా చుట్టూ ఆయిల్ వేసి మధ్యలో కూడా ఆయిల్ వేసి ఇంకా 2 వైపులా తిప్పి కాల్చుకుంటే కమ్మని ఎగ్ దోశ రెడీ అండి. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా కొత్తగా వెరైటీగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా చాలా యమ్మీగా ఉంటుందండి ఎగ్ దోశ అయితే. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా నా వీడియోస్ అయితే చూస్తున్న చాలామంది లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి. ఇంకా థ్యాంక్ యూ అండి.